1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలు మహిళలు పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయ సాధనలో భాగంగా ఈరోజు 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడం జరిగింది. వివిధ రంగాలలో వారి ప్రతిభను చాటుతున్న పారిశ్రామికవేత్తలను ఈ వేదిక నుండి ప్రారంభోత్సవం చేయడం జరుగుతోంది. దాని యొక్క బ్రోచర్ను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆవిష్కరిస్తున్నారు. ముఖ్యమంత్రి గారి ఆశయం మేరకు బ్రోచర్ విడుదల కార్యక్రమం జరుగుతోంది. Thank you, sir. I request Mr. Richard from London. Please come forward. ONDC ద్వారా 3 లక్షలకు పైగా SHG ఉత్పత్తులను ఆన్లైన్లో అమ్మడం ద్వారా 5 కోట్ల రూపాయల లావాదేవీలు సాధించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ద్వారా గిన్నీస్ రికార్డ్ మరియు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ద్వారా 3 రికార్డులు మొత్తం 4 రికార్డులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ రోజు అందించడం జరుగుతుంది. నందితా శర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం అండి. Okay, good. You can. Why did you get it? $3.4 lakh orders, sir. 5.13 crores transacted. 5.13 crores, sir. Transacted. Worth value. 3 lakh orders. 1 week transacted. 3 lakh orders. 1 week లో వచ్చేసి 1 lakh 1 week. మొత్తం 4 1 records. ఏమేమి వచ్చాయి? గిన్నీస్ రికార్డ్. మనం 10,000 మెంబర్స్ కి ఈ-కామర్స్ మీద ట్రైన్ చేస్తాం, సార్. వెరీ నైస్. థ్యాంక్ యూ. Most users in an e-business video lesson. Very happy, proud of you. Yes, it's a Our great people have done. It's a great achievement. Well done to everyone. Very nice. Guinness Book of Excellent. World Excellent. Record. Good gesture. Thank you, sir. Thank you, Mr. Richard. ప్రతి గ్రామంలో మేజర్ పంచాయతీల్లో కూడా అరకు కాఫీ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉండే పరిస్థితి రావాలి. దానికి మీరు సిద్ధంగా అండి. మా ఆడబిడ్డలు ఉన్నారు. ఒక సెంటర్ పెట్టుకోవడానికి పెద్ద కష్టం లేదు. ప్రతి ఊర్లో కూడా అరకు కాఫీనే కాకుండా మీ దగ్గర రెస్టారెంట్లు పెట్టించి ప్రపంచ వ్యాప్తంగా ఉండే వ్యక్తులను రమ్మని మీకు భాగస్వాములుగా తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు దీన్ని ఉపయోగించుకోవాలి. వారు ఒక మాట చెప్పారు, నేను నచ్చాను. వంట అనేది ఆడవాళ్లే చేయాలి. ఇప్పుడు మగ చెఫ్లు వచ్చారు, అది వేరే విషయం. ఆ చేతి మీకు తెలుస్తుంది, ఐక్యూ మీకు ఎక్కడ ఎలాంటి వంట చేయాలంటే రుచికరంగా ఉంటుందో, ఎలాంటి రెసిపీ వేయాలనో దాంట్లో కరెక్ట్ గా వేయడం గాని, క్వాంటిటీ కరెక్ట్ గా యాడ్ చేయడం గాని, చేసిన తర్వాత ప్రాసెస్ కూడా ఎప్పుడు ఏది వేయాలి, ఎంత వేడి చేయాలి, ఎంత టైం దాన్ని వంట చేయాలి, అవన్నీ మీకు తెలిసినంతగా ఎవరికి తెలియవు. ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ల దగ్గర నేర్చుకొని వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద చెఫ్లు అయిపోయారు. కానీ నిజంగా మీరు అనుకుంటే ప్రపంచాన్ని మెప్పించే శక్తి ఒక ఆడబిడ్డలకే ఉంది. దాంట్లో సందేహమే లేదు. వాళ్ళు తయారు చేసి ఇచ్చింది కూడా మీరు సర్వీసింగ్ గాని కరెక్ట్ గా చేసి అక్కడ చేయవలసిన ప్రొసీజర్ గాని కరెక్ట్ గా ఫాలో అయితే ఒక ఎక్స్పీరియన్స్ తీసుకుందాం. మంచి సెంటర్స్ తయారు చేద్దాం. ఇటీవల నాకు చాలా రోజుల నుంచి ఒక ఆలోచన ఉండేది. కొంతమంది వేరేది ఎక్కడి నుంచి కాఫీ సెంటర్లు పెడుతున్నారు. ఈరోజు స్టార్ బక్స్ ఉంది. ఒక రోజున నా అరకు కాఫీ ఒక మరో స్టార్ బక్స్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్న ఇంటర్నేషనల్
నేషనల్ బ్రాండ్ కావాలి. అలాంటి బ్రాండ్ కావాలంటే మొట్టమొదటిసారిగా ఒక 100 పైలట్ పెట్టండి మంచి సెంటర్ లో, నమూనా కూడా తయారు చేయండి. అది అయిన తర్వాత మీరు దీంట్లో ఎక్స్పీరియన్స్ చేయడానికి మీరు చూశాను, ఇప్పుడు చాక్లెట్స్ తయారు చేశాడు. ఒక చాక్లెట్ తింటే కాఫీ తాగిన అనుభవం వస్తుందని, అదే మాదిరిగా అరకు కాఫీ జెల్ తయారు చేశాడు. ఇలాంటి వేరియస్ ప్రోడక్ట్స్ తయారు చేశాడు. అరకు కాఫీలో వచ్చే వేస్ట్ తయారు చేసే మగ్గు తయారు చేశాడు. అంటే ఇవన్నీ కూడా చాలా బాగా చేశాడు. అవి చూస్తే నాకు అనిపించింది మీరు ఇంకా కూడా కొన్ని చాలా చేస్తారు కాబట్టి ఈ కాఫీ కూడా యాడ్ చేద్దాం. దానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి. మీరు కాఫీ తాగడం కాకుండా వేరే వాళ్ళకి కాఫీ తాగిచ్చే పరిస్థితి రావాలి. దానికి అది మా ఆడబిడ్డల వల్లనే సాధ్యం. అది చేద్దాం. వెలుగొండ ప్రాజెక్టు మాకు ఎప్పుడు వస్తుంది, అందుతుంది, నీళ్లు అందుతుంది అని అడుగుతున్నాను సార్. ఏంటమ్మా అయిపోయింది కదమ్మా వెలుగొండ? మాకు నీళ్లు అందలేదు సార్. ఇంకా కాదమ్మా, మొన్నే వచ్చాడు కదా మాజీ ముఖ్యమంత్రి, వచ్చి ఇనాగ్రేట్ చేశారని చెప్పాడు కదా, చెప్పాడు లేదా? ఇంకా రాలేదు సార్, నీళ్లు లేకుండా చాలా కష్టం. కాదమ్మా, ఈ ఊరికే వచ్చాడు కదా, జ్ఞాపకం ఉందా నీకు? సార్ అంటే నీళ్లు రాలేదు సార్ మాకు. కాదమ్మా, నీకు జ్ఞాపకం ఉందా లేదా? ఉంది సార్. ఏం జ్ఞాపకం ఉంది? వచ్చారు, చూసారు, వెళ్ళిపోయారు. కానీ కాదమ్మా, ఇనాగ్రేట్ చేశాడు కదా, ఇనాగరేషన్ అయ్యింది సార్. నీళ్లు కూడా తెచ్చానని చెప్పాడు కదా. రాలేదు సార్, ఒట్టి మాటలేదు సార్. కాదమ్మా, నేను ఇంకా అయిపోయింది అనుకుంటున్నాను. లేదు సార్, నీళ్లు రాలే. ఏమ్మా నీళ్లు వచ్చాయి ఎక్కడికి? నీళ్లు రాలేదని చేలు పైకెత్తండి. ఏంటమ్మా అయితే ఆయన చెప్పిందంతా ఒట్టి మాటలేనా? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి చెప్పండి? నీళ్లు ఇవ్వకుండా నీళ్లు ఇచ్చానని చెప్పేవాళ్ళని ఏం చేయాలమ్మా? నేనే ప్రారంభించాను, ఫౌండేషన్ వేశాను. మీకు జ్ఞాపకం ఉందా? 96, 97లో ఈ ప్రాంతానికి వస్తే అందరూ నన్ను వచ్చి అడిగారు, సార్ మాకంతా కూడా వెలుగొండ ప్రాజెక్ట్ ఇవ్వండి, శ్రీశైలం నుంచి నీళ్లు దండి, ఒకవేళ నీళ్లు లేకపోయినా 4-5 ఏళ్లకు ఒకసారి మీరు ఒక్క తడిగాని ఇవ్వగలిగితే, ఒక్కసారి నీళ్లు తెస్తే మాకు ఈ కరువు పోతుందని అప్పట్లో అడిగారు. నేనే ఫౌండేషన్ వేశాను. అది కూడా అబద్దాలు చెప్పే పరిస్థితికి వచ్చారు. మొన్న వచ్చిన ఆయన అయితే ఆయనే వేసినట్టు చెప్పాడు, వాళ్ళ నాన్న వేసినట్టు చెప్పాడు. కాదు, నేనే ఫౌండేషన్ వేసా, మళ్ళీ నేనే ప్రారంభం చేసి నిజమైన నీళ్లు మీకు ఇస్తా. మామూలు ఒట్టొట్టి డ్రామాల నీళ్లు కాదు. నీళ్లు తెచ్చే బాధ్యత తీసుకుంటా, వార్ ఫుట్టింగ్ మీద చేస్తా. మనందరికి కూడా తల్లి జ్ఞాపకాలు ఎప్పుడూ ఉంటాయి. మా మదర్ కూడా అందరం వారిగానే మధ్యతరగతి కుటుంబం. వ్యవసాయం మాకు ఆధారం. మేము చదువుకునేటప్పుడు నిద్రలేసి, తెల్లవారుజామున నిద్రలేసి మాకు వంట చేయడం. నేను హై స్కూల్ పోయేవాడిని, అందరం వారిగా నా జీవితం కూడా. హై స్కూల్ పోతే చంద్రగిరి 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు నడవాలి. 6 కిలోమీటర్లు నడవాలంటే 9, 9:30 స్కూల్ పోవాలి. ఇక్కడ 6:30, 7 గంటలకు బయలుదేరి తప్ప అక్కడికి రీచ్ కాలేము. 6:30కు నేను బయలుదేరాలంటే మధ్యాహ్న భోజనం మళ్ళా మాకు అప్పట్లో వండి మాకు క్యారియర్ ఇవ్వాలి. అప్పుడు పొట్లాలు కూడా కట్టేవాళ్ళం. క్యారియర్ తీసుకుపోవాలని మళ్ళీ తీసుకురావాలి కాబట్టి ఈ మారిగా పొట్లాలు ఇప్పుడు చేస్తున్నారు, ప్యాకెట్ చేసి ఇచ్చేసేవాళ్ళు. దాన్ని పుస్తకాలతో పెట్టుకుని బ్యాగ్ లో పెట్టుకుని వెళ్ళేవాళ్ళం. అంటే 5 గంటలకు నిద్ర లేసి, 4 గంటలకు నిద్ర లేసి, వంట చేసి మాకు స్నానాలు చేపించి స్కూలుకు పంపించేది. అక్కడి నుంచి ఓసారి ఆలోచించేవాడిని, ఎవరన్నా గెస్ట్ వచ్చినా, బంధువులు వచ్చినా, నేను రాజకీయాల్లో గెస్ట్లు వచ్చినా వంట చేసేవాడు. ఆ వంట చేసినప్పుడు ఆ వంట గదికి పోయి బయట వస్తే కళ్ళంతా నీళ్లు కనపడేటివి. అంటే ఆ పొగంతా వచ్చేది, కడుపులేకి పొగబోయేది, కళ్ళ నీళ్లు వచ్చేటివి. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, ముఖ్యమంత్రి అయిన తర్వాత నా తల్లి పడిన కష్టాలు ఏ ఆడబిడ్డ పడకూడదనే ఉద్దేశంతోనే దీపం ద్వారా వంట గ్యాస్ సిలిండర్లు మీకు ఇచ్చాను. దేశంలో ఎవరికి ఆలోచన రాలేదు, మా తల్లి కష్టాలు చూశాను. అందుకే నా ఆడబిడ్డలు అవస్థ పడకూడదనే ఉద్దేశంతో 95, 97లోనే ఆడబిడ్డలందరికీ గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను. ఇప్పుడు మళ్లీ కొంతమంది రేట్లు పెరిగాయని మళ్ళా కట్టెల పొయ్యి పెట్టుకుంటా ఉంటే ఇది కరెక్ట్ కాదని దీపం 2 కింద మళ్లీ 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇది స్ఫూర్తి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా వాళ్ళకు మెటర్నిటీ లీవ్ ఇస్తారు ఒక 6 నెలలు. దానివల్ల 2 బిడ్డలకే ఇస్తున్నారు.
మూడో బిడ్డ పుడితే ఇవ్వరు అని. వాళ్ళు 5-6 మంది పుట్టినా మెటర్నిటీ లీవ్ ఇస్తా, 6 నెలలు లీవ్ ఇస్తా, ఇంకా అదనంగా బెనిఫిట్స్ ఇస్తాం వాళ్ళకు కూడా. ఇది కూడా నేను అనౌన్స్ చేస్తున్నా. ఇది ఒకటే కాదు, ఈరోజు మహిళల గౌరవం నేను ఒకటే గుర్తుపెట్టుకుంటున్నా. ఇది ఒక మహిళా శక్తికి ఒక అదృష్టం. సృష్టికి సృష్టికర్తలు మీరు లేకపోతే సంతానమే ఉండదు. ఆడగాని మగగాని సంతానం ఉండే పరిస్థితి లేదు. అలాంటి మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే, భవిష్యత్తులో మనందరం ఫ్యూచర్ని ఆలోచిద్దాం, వ్యాపారాలు చేద్దాం, డబ్బులు సంపాదిద్దాం, గౌరవంగా ఉందాం. అదే సమయంలో జనాభాను కూడా మేనేజ్ చేసే పరిస్థితి రావాలి. నేను అందుకే ఒక మాట పాపులేషన్ మేనేజ్మెంట్ అన్నాను.